ఏమి సౌండ్ ఇది? ఇదిగోయ్యా అక్కడ సమస్య ఏంటి చూడు. ఇదిగో నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? కామన్ సెన్స్ లేదా? కొమ్ములు ముడిచాయా కాకి చొక్కా వేసుకుంటే? మీ నాన్నగారిని కూడా ఇలాగనే పిలుస్తావు నువ్వు? రండయ్యా. చెప్పండి అయ్యా. ఏంటయ్యా సమస్య? కాసేపటికి ముందు చెవులు చిల్లులు పడేలాగా పెద్దగా బాంబులు శబ్దం అయ్యా. లోపల ఏదో గొడవ అనుకుంటారు, ఏమీ తెలీదయ్యా. వాడిని వదలకండ్రా. మా నాన్న దగ్గర చెప్పించి వాడు ఎక్కడున్నాడో చూడమని చెప్పండి. వెళ్ళండ్రా. చెప్పండి సార్. ఏంటి సమస్య? సమస్య ఏం లేదు సార్. పిల్లలు ఏదో బాంబు పెట్టి ఆడుకుంటున్నారా అనుకుంటా, వేరేం లేదు. చాలా విచిత్రమైన బాంబులతో బాగా ఆడుకున్నట్టున్నారే. నిజమేంటి చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కేసుని కరెక్ట్ గా ఫాలో చేయమని చెప్పండి. అక్కడ నిలబడింది ఎవరో తెలుస్తుందా సార్? డిటెక్టివ్ దియానేగా? అవును సార్, ఆ పాపే. తను ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏంటి సార్, పూల మార్కెట్ కి పూలు కొనడానికి వస్తారు కదా. ఇదిగో వెళ్ళి బడి తీమను. ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ కూతురు ఇద్దరు జారి పడిపోకండి. మిమ్మల్ని నమ్మి చాలా మంది గోతులో పడ్డారు. అలాగే ఉన్నారు కదా. రే ఎవర్రా, దూర బంధువులా? తను కూడా ఒక విధంగా నాకు అక్క లాంటిదే. ఊరి నీ అంకమ్మ అక్క అయితే అమ్మాయి నీకు వరస అవుతుందిరా. అవునరా బల్ప మొహమాడా, నా జీవితంలో నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిన ఒకే ఒక అమ్మాయి తనే. ఎందుకురా ఈ మంచి ఛాన్స్ వదులుకున్నావు? చెప్తాను రా. 20 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. 20 ఏళ్ల క్రితమా? రే నువ్వు అమ్మని లవ్ చేయాలరా, పిల్లలు లవ్ చేస్తావా? ఆ అమ్మాయి దొండ పండులో ఉంది, నువ్వేమో కాకిలో ఉన్నావు. తర్వాత బాల్య వివాహం కేసులో హెడ్లైన్ నువ్వే. ఇది కాదురా, ఆంటీకి కూడా ట్రై చేశాను కానీ అంకుల్ పక్కనే ఉన్నాడే. ఇంకేం చేయగలని చెప్పు. వెళ్ళొస్తామండి. నేను ట్రై చేసిన వాళ్ళ అవ్వ కూడా పడదులే. రేయ్ టీ తాగుతావా? వద్దు, రేపు నాకు పని ఉంది. నువ్వు ఇక్కడే ఉంటూ వస్తాను. తీసుకోండి. అయ్యో వద్దండి, పర్వాలేదు. మరేం పర్లేదు, తీసుకోండి. శక్తి రారా.